దోస్తులందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలకైతే వచ్చేద్దాం. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇది మొన్న సండే రోజు వీడియో అన్నట్టు. అయితే శనివారం రోజు నైటే నేనైతే ఇక్కడ చికెన్ బిర్యానీ చేద్దామనేసి ఇక్కడైతే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుందాం అనేసి అయితే నేను చికెన్ అయితే తీసుకున్నాను. కేజీంబావు చికెన్ తీసుకున్నాను. కేజీంబావు చికెన్కి ఆల్రెడీ ఉప్పేసి కడిగి పెట్టేసుకున్నాను. చికెన్ ఉప్పు నీళ్ళలో పెట్టేసుకున్న తర్వాత కేజీంబావు చికెన్కి గుర్తుపెట్టుకోండి, నేను 4 టీ స్పూన్ల కారప్పొడి అదే నిండుగా వేసుకున్నాను. కారం తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఇది కొన్న కారం కాదు, పట్టించిన కారం కాబట్టి కారం మాకు సరిపోతే కొంచెం ఎక్కువనే ఉంటుంది కాబట్టి 4 టీ స్పూన్లు మాత్రం కారం వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఏం చేసుకున్నాను, 4 టీ స్పూన్లు కారం వేసుకున్నాను కాబట్టి 3 టీ స్పూన్లు నిండుగా కాదు, కొంచెం తక్కువగా టీ స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా మాత్రం 2 టీ స్పూన్లు గరం మసాలా వేసుకున్నాను. ఇక నెక్స్ట్ కొలతలు వచ్చేసి బిర్యానీ మసాలా వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. బిర్యానీ మసాలా కూడా నేను ఇక్కడ ధనియాల పొడి కూడా నేను గరం మసాలాలో ఉంది కాబట్టి నేను ధనియాలు వేసే పట్టించిన ఉంది కాబట్టి నేను అక్కడ ధనియాల పొడి వేయట్లేదు. చూడు, ఇక ఉంటే వేసుకోవచ్చు, సపరేట్గా గరం మసాలా వేసుకున్నాం అనుకో వేసుకోవచ్చు అన్నట్టు. నేను దాంట్లోనే ఉంది కాబట్టి నేను వేయట్లేదు. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. నిమ్మకాయ వచ్చేసి ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఒకటి మొత్తం తీసుకున్నాను. గింజలు తీసేసి నిమ్మకాయ కూడా ఇట్లా విండేసుకోవాలి ఫస్టే. ఇది ఫస్టే ముందు రోజు నేను చేసి పెట్టేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు అనుకుంటే కనీసం ½ అన్ అవర్ 1 అవర్ నానబెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ముక్క బాగుంటుంది అన్నట్టు, ముక్కకు పట్టిస్తుంది కాబట్టి ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం నేనైతే ముందు రోజు నాకు పొద్దున్న ఎర్లీగా బయటికి వెళ్ళేది ఉంది. ఆ రోజు ఫ్రెండ్షిప్ డే ఉండే కదా, మొన్న సండే రోజు బయటకు వెళ్ళేది ఉంది కదా అనేసి ఆ రోజు పొద్దుగాల చేసి పెట్టవచ్చు కదా అన్నట్టు నేనైతే అందుకే నైట్ కలిపెట్టుకుంటే పొద్దుగాల ఈజీ అయిపోతుంది కదా, అందుకోసం ఆ రోజు నైట్ కలిపెట్టేసుకుంటున్నాను అన్నట్టు. ఒక నిమ్మకాయ అయితే పిండుకొని అయితే ఇక్కడ పెరుగు కూడా నేను ప్యాకెట్ పెరుగు తీసుకుంటున్నాను. ఇక ప్యాకెట్ పెరిగే తీసుకోవాలని లేదు, ఇంట్లో ఉన్న పెరుగు కూడా వేసుకోవచ్చు. నేను అయితే ఇంట్లో ఉన్న పెరుగు కంటే ప్యాకెట్ పాలు అయితే మంచిగా ఉంటుంది కదా అనేసి అయితే ఇక్కడ తీసుకున్నాను. ఇక లేదు అలాంటి ఆప్షన్ లేను అన్నప్పుడు ఇంట్లో పెరుగు ఎక్కువ ఉందనుకో అది కూడా వేసుకోవచ్చు. ఇక నేను పెరుగు అది కొంచెం తక్కువనే ఉంది కదా అని మా పిల్లలకైతే నేను చేసే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టము. బయట తెచ్చుకునేదాన్ని కూడా పెద్దగా ఇష్టపడతలేరు. మమ్మీ నువ్వే మమ్మీ వీక్లీ వన్స్ వేయి మమ్మీ, బయట తెచ్చుకోమంటే నాకు కూడా మనీ సేవ్ అవుతాయి కదా అనేసి బయట తెచ్చుకుంటే అవి ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకున్నా కానీ తిన్నట్టు ఫీలింగ్ కలుగుతలేదు. అదే ఇంట్లో చేసుకున్నానుకో ముక్కలు కూడా మంచిగా వస్తాయి, సరిపోతాయి. అవే ముక్కలు కొంచెం చప్పగా ఉంటాయి కదా, ఇదైతే బాగుంటాయి కదా అనేసి నేనైతే ఎక్కువ శాతం ఇంట్లోనే వేస్తాను. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో బయటకు పోయినప్పుడు మాత్రం బయట తింటారు అనుకో. కానీ మా పిల్లలతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా మస్తు ఇష్టం నా చికెన్ బిర్యానీ అంటే. అందుకోసం నేనైతే ఇక్కడ అందరూ చాలామంది అడిగారు అన్నట్టు, నాకు చూపియరా పర్ఫెక్ట్ కొలతలతో చేసి ఒక వీడియో ఓన్లీ బిర్యానీ ఒకటే పెట్టమని అడిగినందుకు, రిక్వెస్ట్ చేసినందుకు మీతో షేర్ చేసుకుంటున్నాను. పెరుగు అయితే నేను హాఫ్ లీటర్ ప్యాకెట్ కదా, 3/4 లీటర్ పెరుగు అయితే వేసి కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా మొత్తం కలిపి ఇట్లా నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో కాదు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పొద్దున్న చేస్తే చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను కలిపి పెట్టేసిన కదా, మూత పెట్టేసి పక్కకి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అన్నట్టు. రేపు పొద్దున్నే కదా చూసుకుందాంలే అన్నట్టుగా. వేసుకుంటే కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి కొంచెం నూనె వేసిన. మామూలుగా నూనె వేయాలని ఏం లేదు, ఇష్టం అది. నేను కొంచెం వేస్తే బాగుంటుంది అన్నట్టుగా వేసిన అన్నట్టు. ముక్క అనేది కొంచెం సాఫ్ట్గా మంచిగా ఉంటుంది, అందుకోసం అట్లా వేసిన. వేయకపోయినా బాగానే ఉంటుంది, వేయాలని ఏం లేదు. నేనైతే నూనె కూడా కొంచెమే వేసిన, ఎక్కువ ఏం వేయలేదు. 1 టీ స్పూన్ అంత నూనె వేసి కలిపి పెట్టేసుకున్నాను అన్నట్టుగా. ఎక్కువ వేసి చాలా వరకు ఏం చేయొచ్చు కదంటే, ఎక్కువ వేసినాం అనుకో రేపు పొద్దున డైరెక్ట్ చికెన్ ఒకటే వేయచ్చు, నూనె వేయకుండా డైరెక్ట్ గిన్నెలో చికెన్ వేసి పెట్టవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం తక్కువ వేసిన కాబట్టి రేపు పొద్దుగాల మళ్ళీ గిన్నెలు వేస్తున్నట్టు. ఇక్కడ వచ్చేసి నేను బియ్యం ఎంత తీసుకుంటున్నానంటే 1.5 కేజీ బియ్యం అయితే తీసుకుంటున్నాను. బాస్మతి బియ్యం 1.5 కేజీ తీసుకుంటున్నాను. కడిగి పెట్టేసుకుంటే ఇది ఒక ½ అన్ అవర్ నానితే మంచిగా ఉంటుంది. ½ అన్ అవర్కి ఎక్కువ నాన్నా కూడా మంచిగా రైస్ అయితే మంచిగా అవుతుంది అన్నట్టు. నేను తీసుకున్న బియ్యం వచ్చేసి ఆదిత్య రైసు. బాగుంటుంది అంటే కొత్తగా బాగుంటుంది, రెస్టారెంట్లో చేస్తారు అని చెప్పారు. అందుకోసం నేనైతే ఒక 2 కేజీస్ తెప్పించి చూస్తున్నాను ఎట్లా ఉంటాయి బియ్యం అనేసి. బాగుందనుకో నెక్స్ట్ టైం తెప్పించుకోవచ్చు కదా అన్నట్టు. నేను మామూలుగా అయితే స్మార్ట్లోనో డీమార్ట్లోనో తెచ్చుకుంటా, అవే వాడుతుంటా. కానీ ఒకసారి చెప్పారు ఆదిత్య బియ్యం బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి ఆంటీ అన్నారు. అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చి ట్రై చేస్తున్నాను అన్నట్టు ఎట్లుంటుందా అనేసి. 1.5 కేజీ బియ్యం అయితే దీన్ని కూడా ఎక్కువ
కడిగి పెట్టొద్దు. ఒకసారి కడిగేసి ఒకసారి నీళ్ళు పోసి పెట్టేసినట్టు మళ్ళీ ఆ నీళ్ళు వంపడానికి బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ కడిగినాం అనుకో బియ్యం బాస్మతి బియ్యాన్ని దాని స్మెల్ అంతా వెళ్ళిపోతుంది అన్నట్టు, అందుకోసం ఎక్కువ కడగొద్దు. ఇప్పుడైతే నేను కడిగి పక్కన పెట్టేసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేసుకుంటా అంటే ఆనియన్స్ అవన్నీ వేయించుకోవాలి కదా అనేసి ఆ పని అయితే చేసుకుంటా. నీళ్ళు పెట్టేస్తుంటా. ఆ పని చేసుకొని వచ్చి నేను తర్వాత బిర్యానీ చేస్తున్నట్టు. ఇది ఎర్లీ మార్నింగే చేస్తున్నా కాబట్టి నేను మిగతా పని ఉంటుంది మార్నింగ్, ఆ పని అయితే చేసుకుందాం అనేసి ఆ పని చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ 1/2 అవర్ అయిపోయిన తర్వాత నేనైతే నీళ్ళు అయితే పెట్టుకుంటున్నాను రైస్కి ఉడికించుకుందాం అనేసి. ఫస్ట్ నేను చేసేది ఇప్పుడు వచ్చేసి దమ్ బిర్యానీ. అయితే దాంట్లోనైతే నేనైతే కొంచెం ఆ నీళ్ళల్లో అయితే షాజీరా, లవంగా, ఇలాచి అవన్నీ మసాలాలు అయితే వేసినట్టు. మరాఠీ మొగ్గ, బిర్యానీ మసాలాలు ఏముంటాయో అవన్నీ వేసేసిన తర్వాత నీళ్ళకి మాత్రం కొంచెం సాల్ట్ ముందుకుండేటట్టే ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలన్నట్టు. ఉప్పు అయితే నేను వేసేసినాను. నీళ్ళు కూడా పెట్టుకోవడం కూడా అందాదనే పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి బాండీ కూడా పెట్టుకొని నూనె వేడి చేసుకున్నాము. నూనె బాగా వేడైన తర్వాతనే ఆనియన్స్ వేయాలి. చూడు హైలో మాత్రమే వేయించుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేయించుకోవాలంటే కొంచెం హైలోనే వేయించుకోవాలి. ఇంకా తొందరగా మనకు కలర్ రావాలనుకుంటే లైట్గా షుగర్ వేయాలి. షుగర్ వేస్తే మనకు తొందరగా కలర్ వస్తుంది, మంచిగా ఉంటుంది అన్నట్టు బ్రౌన్ ఆనియన్స్ వేయించుకునేటప్పుడు. ఇక్కడైతే నేను నీళ్ళు అయితే మసులుతున్నాయి కదా అనేసి బియ్యం నానబెట్టినా కదా, ఆ బియ్యం వేస్తున్నాను. ఇలా మసాలాలు అన్నీ వేసినా కదా, కొంచెం నూనె కూడా వేసిన ఎందుకంటే పొల్లు రావడానికి. కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. నేనైతే నిమ్మరసం పిండలేదు, కానీ నిమ్మరసం కూడా పిండితే బాగుంటుంది నీళ్ళల్లో. నేనైతే ఇక్కడ పిండలేదు. దీంట్లో మసాలాలు అన్నీ వేసినా కదా, అన్నీ కొంచెం కొంచెమే వేసిన, ఎందుకంటే ఆల్రెడీ కలిపే దాంట్లో తీసుకున్నా కాబట్టి కొంచెం దీంట్లో కూడా వేస్తే బాగుంటుంది అన్నట్టు వేసిన నేను. రైస్ మొత్తం హైలో పెట్టుకునే ఉడకబెట్టుకోవాలి. అట్లయితేనే మంచి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అన్నట్టు. ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇది కూడా హైలో పెట్టుకొని ఈ కలర్ రావాలన్నట్టు. ఈ కలర్ వస్తేనే అది తీసేటప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తుంది, కానీ కొంచెం చల్లారిన తర్వాత మాత్రం కరకరలాడుతుంటాయి అన్నట్టు బ్రౌన్ ఆనియన్స్. ఇట్లా మనం ముందు రోజు వేయించి తర్వాత కూడా ఎప్పుడైనా మనం స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మనం చేసుకోవాలన్నప్పుడు ఓకే మనకు రిస్క్ లేకుండా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. కానీ నేనైతే ఇప్పుడు స్టోర్ చేసుకోలేదు, అప్పటికప్పుడే వేయించుతున్నాను. అయితే నేను ఇక్కడ బియ్యం ఎన్ని తీసుకున్నాను అంటే 1.5 కేజీ తీసుకున్నాను కదా. చికెన్ వచ్చేసి 1.5 కేజీ తీసుకున్నాను కదా. ఇక్కడ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ వచ్చేసి ఉల్లిగడ్డలు వచ్చేసి 1/2 కిలో ఉల్లిగడ్డలు తీసుకున్నాను. 1/2 కిలో ఉల్లిగడ్డలు తీసుకుంటే మంచిగా వస్తుంది, పర్ఫెక్ట్గా సరిపోతాయి కూడా దానికి. ఎందుకంటే 2 కేజీల పైన అవుతుంది కదా, 2 కేజీల 3/4 అవుతుంది. 3 కిలోలకు వస్తుంది చికెన్ వచ్చేసి, అది మొత్తం బిర్యానీ వచ్చేసి. అందుకోసం నేనైతే 1/4 కిలో అయితే ఆనియన్స్ తీసుకున్నాను. ఇట్లా మనము ఇది వచ్చేసి 50%, 60% అయితే ఉడకాలి. కొంతమంది దమ్ బిర్యానీ కొంచెం చికెన్ ఉడకబెట్టి చేస్తారు, అట్లా వేసుకుంటే మాత్రము 80% ఉడకాలి. కానీ నేనైతే ఇక్కడ చికెన్ అసలు ఉడకబెట్టట్లేదు, పచ్చిగా వేస్తున్నాను కాబట్టి 60% ఉడికితే సరిపోతుంది. 50లో 60 సరిపోతుంది అన్నట్టు. అయితే అది ఉడికిన తర్వాత నేనైతే ఒక జల్లగిన్నె పెట్టేసుకొని అందులోకి అయితే రైస్ అయితే తీసేసుకుంటున్నాను. తీసేసుకున్న తర్వాత అదే గిన్నె మళ్ళీ అట్లే పెట్టేసుకున్నాను. వేరే గిన్నెలు పెట్టుకోవడం ఇక మళ్ళీ ఎందుకని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇదంతా వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయినట్టుంది, ఎగిరిపోతున్నాయి అప్పుడప్పుడు, ఎందుకో ఈ ఫోన్లో ట్రబుల్ ఇస్తుంది బాగా. ఇక తర్వాత అయితే ఇది వచ్చి చికెన్ మనం కలిపి పెట్టుకున్నాం కదా, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా తీసి ఈ గిన్నెలో వేసేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత అయితే ఇక పెంక పెట్టుకున్న తర్వాతనే నేను గిన్నె పెట్టినాను. కింద పెంక, రెట్టెల పెంక అయితే పెట్టుకున్నాను కింద. అయితే అది పెట్టుకున్న తర్వాత నేను హైలో పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ అయితే వచ్చేసిన తర్వాత చికెన్ వేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, చికెన్ వేసుకున్నాను. చికెన్ వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా 2 కలిపే ఉన్నాయి. బ్రౌన్ ఆనియన్స్ వేసినాను ఫస్ట్. బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత కొత్తిమీర, చికెన్ 2 కలిపేసుకున్నాను. వేసిన తర్వాత నేను ఒకటేసారి కిందనే వేసిన చూడండి చికెన్, ఇంకా మళ్ళీ బద్దలు వేయలేదు. ఎందుకంటే ఓన్లీ వెడల్పు ఉంది కదా గిన్నె, సరిపోతుంది కదా అనేసి నేను కిందనే వేసిన. దమ్ బిర్యానీ కదా, కింద వేస్తేనే ఉడుకుతుంది అన్నట్టు, అందుకోసం అట్లనే వేసిన. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇంకా మనం తీసుకున్నాం కదా బియ్యం, ఇందాక పక్కన తీసి పెట్టేసుకున్నాం కదా, అన్నం ఉడికింది కదా, కొంచెం ఉడికిన అన్నం తీసుకున్నాం కదా, దీని మీద వేసేస్తున్నాను. ఇంకా దీని మీద వేసిన తర్వాత ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. తర్వాత దీని మీద మనం కొంచెం నేనైతే లైట్గా ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఎందుకంటే వీడియోస్ కోసం వేస్తున్నాను, లేకపోతే వేయాల్సిన అవసరం లేదు. లైట్గా ఫుడ్ కలర్ వేస్తున్నాను. నాకు దగ్గర రెడ్ కలర్ ఫుడ్ కలర్ కూడా లేదు, ఆరెంజ్ ఫుడ్ కలరే ఉంది. కొంచెం లైట్గా వేస్తున్నాను అన్నట్టు దాని మీద. ఇష్టం, అది ఆప్షన్లో, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే లైట్గా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా వీడియోస్ కోసం అన్నట్టు వేస్తున్నాను. మొత్తం వెడల్పు స్ప్రెడ్ చేసుకొని దానిపైన మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్. నేను ఇంతవరకు నెయ్యి వేయలేదు చూడండి, అబ్జర్వ్ చేసేదా మీరు? ఇక్కడ వరకు బిర్యానీలో ఇప్పుడు చేసేంతవరకు కూడా నేను నెయ్యి వేయలేదు, లాస్ట్కి వేస్తాను. నెయ్యి ఉంటే నేను కూడా స్టార్టింగ్లో కూడా వేస్తాను, కానీ ఇక నెయ్యి ఫ్రిడ్జ్లో ఉంది, అది గడ్డగట్టింది, బయట తక్కువనే ఉంది కదా అనేసి నేను నెయ్యి వేయలేదు, నూనె మాత్రమే వేసిన స్టార్టింగ్లో. ఇప్పుడు నెయ్యి వేస్తాను అన్నట్టు.
మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఈ ఫుడ్ కలర్ కలుపుకుంటున్నాను కదా, ఆ ఫుడ్ కలర్ కూడా కొంచెం మనం ఇందాక నీళ్ళు వంపుకున్నాం కదా, కొంచెం గిన్నెలో వేసుకొని ఆ వేడి నీళ్ళు ఉంటాయి కదా, లేదు అంటే వేడి పాలు ఉంటే పాలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా పాలు వేసుకుంటే టేస్ట్ వేరేనే వస్తుంది, ఆ టేస్టే వేరే వస్తుంది. అయితే దీనిపైన కూడా గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మీదంగా, కానీ నేనైతే గరం మసాలా అయితే వేస్తలేను. కానీ మనం నీళ్ళు ఇందాక వంపుకున్నాం కదా వేడి నీళ్ళు, ఆ వేడి నీళ్ళతో అయితే కలుపుకున్నాను. ఆ కలుపుకున్నది కొంచెం అయితే లైట్గా వేసిన చూడండి. వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్, మళ్ళీ కొత్తిమీర, పుదీనా 2 కలిపే ఉన్నాయి. పుదీనా మాత్రం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. నేనైతే చాలా వరకు కొత్తిమీర బిర్యానీకి ఇష్టపడను. ఇక్కడ పుదీనా తక్కువ ఉంది కాబట్టి నేను కొత్తిమీర తీసుకోవాల్సి వచ్చింది ఆప్షనల్గా. కానీ లేకపోతే నేను పుదీనా ఎక్కువ ఉంది అనుకో, నేను కొత్తిమీరనే తీసుకోను, ఓన్లీ పుదీనాతోనే వేస్తాను బిర్యానీ, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇట్లా టేస్ట్ ఎట్లొచ్చింది అనేది కూడా కామెంట్లో పెట్టుండి మీరు. ఒకసారి ఇట్లా పర్ఫెక్ట్గా మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎట్లొచ్చింది అన్నట్టు నాకు పెట్టుండి. ఇట్లా వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత ఇప్పుడు మీదంగా నెయ్యి వేసుకుంటా కొంచెం, 1 టీ స్పూను 1.5, ఎందుకంటే రైస్ ఎక్కువనే ఉంది కాబట్టి వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా మనకు ఇంకా స్పైసీగా కావాలి కొంచెము అని అనుకుంటే మీదంగా ఇప్పుడు గరం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు అన్నట్టు. నేను వేయట్లేదు అంతే. వేసి మూత పెట్టేసి మనం ఇందాక నీళ్ళు వంపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళు వంపుకున్నాం కదా గిన్నెల జల్లిగున్న పెట్టేసి, అయితే ఆ నీళ్ళు ఉంటుంది కదా రోలు అదన్నా పెట్టవచ్చు. లేదు నేను ఎక్కువ శాతం ఏం చేస్తాను కదా అదే గిన్నె పెట్టేస్తాను దమ్ పెట్టడానికి. మైదా గోధుమ పిండి అట్లాంటివి ఏం పెట్టాను నేను మూతకి, అది పెట్టేసాను అనుకో. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే టైమింగ్స్ ఒక 10 మినిట్స్ మాత్రం మీడియంలో పెడతా. ఇప్పటిదాకా ఇదంతా వేసేంతవరకు హైలో ఉంది స్టవ్. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మీడియంలో పెడతా, ఒక 10 మినిట్స్ వచ్చేసి ఇంకా స్లోగా పెడతా. పర్ఫెక్ట్గా 20 మినిట్స్లో రైస్ అయితే అయిపోతుంది అన్నట్టు. చూసారా? లేదు మనకు కాలేదు అని కొంచెం డౌట్ అనిపిస్తే ఒక్కసారి ఇట్లా కడుగు కలిపి చూడండి. మనకు ఏమైనా డౌట్ అనిపించింది అనుకో మళ్ళీ ఒక 5 నిమిషాలు పెట్టేసుకుంటే, కొంతమంది ఏమో జ్యూసీగా తింటారు. నేను ఒక్కొక్కసారి జ్యూసీగా చేస్తే ఒక్కొక్కసారి మనకు ఫ్రై కొంచెం స్పైసీగా అంటే కొంచెం అడగండేటట్టు కావాలంటారు పిల్లలు. దాన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు అనుకో, అడగండేటట్టు కావాలంటే ఒక్కొక్కసారి అట్లా కావాలంటారు. అట్లా కావాలన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో చేస్తే కొంచెం హై పెంచుతా, అప్పుడు కొంచెం అడగంటనట్టు ఉంటుందా, అప్పుడు అలా చేస్తాన్నట్టు. ఇది పర్ఫెక్ట్ కొలతలతో బిర్యానీ అయితే అయిపోయింది అన్నట్టు. ఇట్లా మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా బ్యాచిలర్స్ కూడా ట్రై చేసుకోవచ్చు, కావాలంటే ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. ఇదే విధంగా ఏ బిర్యానీ అని ట్రై ఇట్లా సేమ్ కొలతలు దమ్ బిర్యానీ చేసుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది. ఇక రెస్టారెంట్లకు పోవాల్సిన పని లేదు, మనకు ఎంత మనీ సేవ్ అవుతుంది ఇంట్లో చేసుకుంటే. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఒక రైతా వేసుకొని తినేస్తున్నాను అన్నట్టు.